హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చిట్టి కాజాలను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి నేను చూపించిన ప్రాసెస్లో ఫాలో అవుతే పర్ఫెక్ట్ షేప్లో పొరలు పొరలుగా పైన కాస్త క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంతో రుచిగా ఉండే ఈ చిట్టి కాజాలని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ 1 కప్ మైదా తీసుకుంటున్నాను. 1 కప్ మైదాకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు కాస్త లైట్గా వేసుకోండి. స్వీట్లో కాస్త ఉప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. మీకు నెయ్యి ఇంకా బటర్ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఒక 1 or 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనకి పిండిలో అంతా బాగా కలిపేసేయండి. చూడండి, ఇలా పిండి ముద్దని ఇలా ముద్దలా చేసుకుంటే ఇలా రావాలన్నమాట. ఒకవేళ మీకు ఇంకా ఇలా రాలేదంటే ఇంకాస్త ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకొని కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి అంత పిండి కూడా ఇలా చపాతీ పిండిలాగా ఇలా కలిపేసేయాలి. అలాగే మన ఛానల్ గివ్ అవే కాంటెస్ట్ రన్ అవుతుంది. పార్టిసిపేట్ చేయని వాళ్ళంటే వెంటనే పార్టిసిపేట్ చేసేయండి. ఈ వీడియో లాస్ట్లో ఆ వీడియో ఉంటుంది, క్లిక్ చేసి చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయిలోకి 1 కప్ వచ్చేసి షుగర్ వేసుకుంటున్నాను. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 నుంచి 3 ఇలాచిని ఇలా లైట్గా పైన కాస్త ఇలా హోల్ చేసి వేసేసుకోండి. మనకి అప్పుడు ఇలాచి ఫ్లేవర్ అంతా కూడా షుగర్ సిరప్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసి మనకి షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెల్ట్ అయిపోయి మనకి ఇక్కడ తీగపాకం ఏం రావాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకి షుగర్ సిరప్ అనేది కాస్త స్టిక్కీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి 3 నుంచి 4 చుక్కల నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల మనకి చిట్టి కాజాలు అనేవి చల్లారిన తర్వాత కూడా ఇలా వైట్ కలర్లో అయిపోకుండా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఈ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మీరు ఇక్కడ ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టొద్దండి. ఆయిల్ అనేది లైట్గా హీట్గా ఉంటే సరిపోతుంది, ఎక్కువగా వేడిగా ఉండకూడదు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకునే పిండి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా బాగుంది. ఇప్పుడు ఇందులో నుంచి నేను సగభాగం తీసుకొని ఇలా పెద్దగా చపాతీలాగా తిక్కేసుకుంటున్నాను. మనకి రౌండ్ షేప్లో ఏం రావాల్సిన అవసరం లేదు. ఈ తిక్కుకునే చపాతీ అనేది మరి పల్చగా ఉండకూడదు, అలా అని మరి మందంగా కూడా తిక్కుకోవద్దండి. ఒక మాదిరిగా తిక్కుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా తిక్కుకున్నారు కదా. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని కాస్త పిండి అద్దుకొని మనకి సైడ్స్ అంతా కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది, 4 సైడ్స్ కూడా. అప్పుడు మనకి కాజాలు అనేవి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో గివ్ అవే కాంటెస్ట్ కూడా రన్ అవుతుంది. ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయకుంటే పార్టిసిపేట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చుంటాను ఆ వీడియోది, ఇంకా చూడని వాళ్ళు చెక్ చేసేయండి. ఇప్పుడు ఈ చపాతీ పైన 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేసి లైట్గా మైదా పిండి కూడా వేసేసి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇలా చిన్నగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ఎండ్ నుంచి మరొక ఎండ్ వరకు ఇలా దగ్గరికి రోల్ చేసేసి చివర్లో మాత్రం కాస్త వాటర్ అద్దేసి ఇలా అతికిచ్చేసేయండి. చివర్లో వాటర్తో ఇలా స్టిక్ చేయాలి, లేదంటే మనకి ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు విడివిడిగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా లైట్గా అతికిచ్చేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మళ్ళీ ఇలా లైట్గా రోల్ చేసేసి ఇప్పుడు మళ్ళీ నైఫ్కి కాస్త పిండి అద్దుకొని ఇలా చిన్నగా దగ్గరికి చిన్న కాజల్లాగా కట్ చేసేయండి, నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. చూడండి, లోపల పొరలుగా బాగుంది కదా. ఇప్పుడు ఇలా లైట్గా ఇలా వేలుతో ప్రెస్ చేయండి. ఇదే విధంగా అన్ని కట్ చేసుకున్న కాజాలన్నీ కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ప్రెస్ చేసుకున్న కాజాలు ఇలా లైట్గా ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ప్రెషర్తో రోల్ చేయొద్దండి. ఇలా లైట్గా ఎక్కువ వెయిట్ వేయకుండా పైనుంచి రోల్ చేస్తే మనకి కాజా అనేది ఫ్రై చేసేటప్పుడు పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. అలా రోల్ చేయకపోతే మనకి రౌండ్ షేప్లో అయిపోతాయి. ఇక్కడ ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం చేసుకున్న ఈ కాజాలన్నీ కూడా వేసేసేయండి. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు అలాగే వదిలేస్తే మనం వేసుకున్న ఈ చిట్టి కాజాలన్నీ కూడా అవంతకవే
నిదానంగా ఇలా పైకి తేలుతాయి. చూడండి, ఇలా వెంతకవే పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి, లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. లో ఫ్లేమ్ పెడితే మరి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. అలా అని హై ఫ్లేమ్ పెడితే మాత్రం త్వరగా కలర్ వచ్చేసి మనకి కాజాలు అనేవి లోపల వరకు ఫ్రై అవ్వవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా పైనుంచి ఇలా బాగా కలిపేస్తే మనకి అన్ని కాజాలు కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి. మనకి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ చిట్టి కాజాలని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఈ షుగర్ సిరప్ కూడా కాస్త వేడిగా ఉండాలి, అందులోకి వేసేసేయండి. ఒకవేళ మీకు ఈ షుగర్ సిరప్ అనేది చల్లగా అయిపోయి ఉంటే మళ్ళీ ఒకసారి వేడి పెట్టేసి అందులోకి వేసేయండి. వేసి 1 నిమిషం ఉంచితే సరిపోతుంది. ఎక్కువగా సేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు ఉంచితే మరి మెత్తగా అయిపోతాయి. కేవలం 1 నిమిషం ఉంచేసి వెంటనే తీసేయండి. చూడండి, ఇంక ఇదే ప్రాసెస్లో అన్ని కాజాలు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో. చూడండి, మనకి షుగర్ సిరప్ కూడా లోపల వరకు పోయి పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయి కదండి. చూడండి, మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల మనకి పచ్చిగా ఏం లేకుండా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో గివ్ అవే కాంటెస్ట్ రన్ అవుతుంది. ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయకుండా వెంటనే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియో ఉంటుంది. ఆ వీడియో పైన క్లిక్ చేసి వెంటనే పార్టిసిపేట్ చేసేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.